హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 138తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే వీడియోకి లైక్స్, హైప్స్ ఇచ్చి ప్రోత్సహించండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. హనీ కావాలంటూ ఇద్దరు పెదాల్ని కలిపిన దేవ్ భువికి ఊపిరి భారమవుతున్న వేళ వదులుతాడు. పెదానికైనా ఘాటు చూసుకొని, ఇంట్లో నువ్వు నేను మాత్రమే లేం దేవ్. పెద్దవాళ్ళున్నారు. వాళ్ళు చూస్తే నా పరిస్థితి ఏంటి? ఏ పనైనా కొంచెం చూసుకొని చేయాలి కదా! ఇప్పుడు ఈ ఘాటుతో నేను కిందికి ఎలా వెళ్ళాలి? అని చిరుకోపంగా అంటుంది. వాళ్ళకి తెలుసులే మేడం, భార్యాభర్తల సరసం ఎలా ఉంటుందో. నిన్నెవరూ ఏమీ అడగర్లే అని అంటాడు దేవ్. ఎందుకు అడగరు? అమ్మమ్మ ఏదో ఒక విధంగా ఆట పట్టిస్తూనే ఉంటుంది. లేదా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటారు నన్ను చూసి. అయినా నీకెన్నిసార్లు చెప్పాను, ఇలా కనిపించే చోట ఘాట్లు పెట్టొద్దు అని. అయినా వినవు అని దేవుని పక్కకని బెడ్ దిగబోతుంటే వెంటనే మళ్ళీ తన మీదకి లాక్కొని, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఏం? కిందకు వెళ్ళడం మానే అని అంటాడు ఐవింగ్ చేస్తూ. అలా వెళ్ళకపోతే ఇంకా వేరే వేరే అర్థాలు వస్తాయి అక్కడ. నిన్నెవరు ఏమీ అడగరు బాబు. నన్ను ఆడుకుంటారు. అవసరమా నాకు? అయినా కాఫీ తెస్తానుండు. అతనితో మాట్లాడి నీకు తలకాయ నొప్పి వచ్చి ఉంటుంది కదా అని అంటుంది భువి. నాకేం తలకాయ నొప్పి రాలేదులే కానీ నాకిప్పుడు కాఫీ వద్దు, ఇంకా ఇంకా తేనే కావాలి అని అంటాడు నవ్వుతూ. అవన్నీ రాత్రికి చూసుకుందాం. ఈ టైంలో పడుకోకూడదు కానీ వదులు దేవు అని అంటుంది భువి. వేడివేడిగా ఏమన్నా చేయరా, మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు అని అనగానే కోపంగా చూస్తుంది భువి. ఎందుకు చేయలేదు దేవ్? నీకెన్నిసార్లు చెప్పాను లంచ్ కరెక్ట్ టైంకి తినమని? నువ్వున్నావా పెట్టడానికి? మాట్లాడకు దేవ్, కోపం వస్తుంది నాకు. ఇవాళ అవ్వలేదురా ఉదయం. ఇంటర్వ్యూలు సరిపోయాయి. తర్వాత పెండింగ్ వర్క్ అంతా క్లియర్ చేసే పనిలో పడి టైం చూసుకోలేదు. అప్పుడే సిఐ గారు ఫోన్ చేశారు. ఇక ఫోన్తో ఉండిపోయాను. అసలు లంచ్ అనేది మర్చిపోయాను. ఇప్పుడు నాతో డిబేట్ పెట్టకుండా ఏదైనా చేయి, తిని పెడతాను అని అంటాడు దేవ్. రాగానే చెప్పాలి కదా అని బెడ్ దిగి ఫేస్ వాష్ చేసుకొని అలోవెరా జెల్ ఘాటు కనపడకుండా రాసుకొని, త్వరగా ఫ్రెష్ అయ్యిరా కిందకి అని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది భువి. లవ్ యూ రా అంటూ లేచి ఫ్రెష్ అయి కిషోర్కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి కిందకి వెళ్తాడు దేవ్. లంచ్ చేయకుండా అంత కష్టపడడం ఎవరి కోసం నాన్న అని జాను గారు క్లాస్ పీకడం మొదలు పెట్టేసరికి, రాక్షసి చెప్పినట్టుంది అందరికీ, నోరాగదస్సలు అని ముద్దుగా తిట్టుకుంటూ, అవలేదులే జాను, ఇంకిప్పుడు నా క్లాస్ పీక్కు అని జాను గారి ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాడు. దేవు తల నిమురుతూ, ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసు నుంచే కష్టపడుతూ ఉన్నాడు నా బంగారు కొండ అంటూ దేవ్ నుదురు మీద ముద్దు పెడుతుంటే జానుగారి కంట్లో నుంచి నీళ్లు కారి దేవు నుదురు మీద పడతాయి. ఎందు జాను ఇప్పుడు ఈ కన్నీళ్ళు అని దేవు లేచి కూర్చొని అడుగుతాడు. ఏం లేదు నాన్న, నీ కష్టమంతా గుర్తుకొస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. కష్టపడకుండా ఏది రాదు జాను, కష్టపడితేనే ఫలితం వస్తుంది. నేను కష్టపడ్డందుకు నాకేం బాధలేదు కానీ ఇప్పుడు ఆ కుళాయి ఆపేయ్. రేపు మీ అందరికీ సర్ప్రైజ్. అది చూశాక మీ మనసులో ఆనందంతో నిండిపోతాయిలే. మీరిన్నాళ్ళు ఖర్చిన కన్నీరు మొత్తానికి రేపటితో న్యాయం జరుగుతుంది. ఆనందంగా ఉండండి. ఇంకా ఈ కన్నీళ్ళు వద్దు. ఇప్పటికే చాలా కన్నీళ్లు కార్చావు అని జానుగారి కళ్ళు తుడుస్తూ అంటాడు దేవ్. ఏం సర్ప్రైజ్ నాన్న అని అడుగుతారు రఘు గారు. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే తాతయ్య, రేపు తెలుస్తుందిగా అని భువి అప్పుడే తీసుకొచ్చిన వేడి వేడి పకోడీ ప్లేట్ అందుకుంటూ అంటాడు దేవ్. నువ్విచ్చే సర్ప్రైజ్ ఏదైనా బాగుంటుంది, మనసుకి ప్రశాంతత వస్తుంది, ఎదురు చూస్తూ ఉంటాం అని అంటారు రఘు గారు. ఆ సాయంత్రం అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. వంశీకి నందుకి కొత్త ఇంట్లోనే ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. సరయు ధీరజ్కి ఈరోజే వ్రతం జరగడంతో వాళ్ళకి రేపటికి వాయిదా వేసి వంశీ నందు వాళ్ళకి అనుకున్న విధంగా ఈరోజే ఏర్పాట్లు మొదలుపెట్టారు.
సరియు మౌనిక గారు రూమ్ అంతా డెకరేషన్ చేస్తారు. ఆడబిడ్డ కోసం వదిన, రేపు వదిన కోసం ఆడబిడ్డ డెకరేషన్ చేసుకోవడం బాగుంది కదా. మౌనిక గారు నవ్వుతూ అంటారు. అసలు ఈ డెకరేషన్లన్నీ అవసరమా అత్తయ్య అని అంటుంది సరియు. అవసరమా అంటే అవసరమే. ఆహ్లాదంగా ఉండాలి వాతావరణం అని ఎవరో ఒకరు మొదలుపెట్టారు. దాన్ని అందరూ పాటించడం మొదలుపెట్టారు అని అంటారు మౌనిక గారు. రూమ్ అంతా డెకరేట్ చేయగానే ఒకసారి మొత్తం చూసి పెర్ఫెక్ట్ అత్తయ్య, పదండి అని అంటుంది. సరే, నందుని రెడీ చేద్దాం పద అని నందు ఉన్న రూమ్లోకి వెళ్తారు. వంశీ రెడీ అయిపోగానే యుద్ధానికి సిద్ధమా అల్లుడు గారు అంటూ ధీరజ్ వాళ్ళ బాబాయ్ వంశీని ఆట పట్టిస్తూ అంటారు. వంశీ చిన్నగా బ్లష్ అవుతూ తల వెనక చేత్తో రబ్ చేసుకుంటూ నవ్వుతూ ఉంటే, మీరు కనిపించరు గాని చాలా అల్లరి చిలిపివారు బాబాయ్ అని అంటాడు ధీరజ్. ఉన్నదొక్కటే జీవితం, చిల్గా ఉండాలనేది నా మెంటాలిటీ. ఉన్న దాంట్లో తృప్తి పడాలి, అత్యాశకి పోకుండా హ్యాపీగా గడిపేయాలి. ఇదే నా కోరిక ధీరజ్. ఇక నవ్వుకోవడానికి ఏదో ఒక సందర్భం మాటలు ఉంటేనే హ్యాపీగా ఉంటుంది మనసు అంటారు ఆయన. నిజమే బాబాయ్ మీరు చెప్పింది అని అంటాడు ధీరజ్. సరే పదల్లుడు యుద్ధానికి అని వంశీని తీసుకువెళ్ళి గది దగ్గర వదిలి లోపలికి మీరే వెళ్ళాలి అని అంటారు. ఆల్ ద బెస్ట్ రా అని వంశీని హత్తుకొని చిన్నగా చెప్పి వెళ్ళింకా అంటాడు ధీరజ్. వంశీ లోపలికి వెళ్ళి ఆ డెకరేషన్ అంతా చూసి చిన్నగా నవ్వుకుంటూ బెడ్ మీద కూర్చుంటాడు. సరియు మౌనిక గారు కలిసి నందుని రెడీ చేసేస్తారు. ఏంటమ్మా అత్తమగుడు గారు, దించిన తల ఎత్తడం లేదు. ఈ సిగ్గంతా మా అన్నయ్య దగ్గర పడు, మా దగ్గర ఎందుకు అని అంటుంది సరియు. వదినా అని అంటుంది తప్ప ఇంకేం మాటలు రావడం లేదు నందుకి. నాన్ స్టాప్గా మాట్లాడే అమ్మాయి ఇప్పుడేంటో మోగదైపోయింది అని మౌనిక గారు కూడా ఆట పట్టిస్తారు. మీ ఇద్దరు పొండి బయటకు అని నందు చిరుకోపంగా అంటుంది. మేం బయటికి వెళ్తాంలే కానీ నువ్వు మాత్రం లోపలికి వెళ్ళాలి పద అని నందుని బయటికి తీసుకొస్తారు. మమత గారు అక్కడ పాల గ్లాస్ పట్టుకుని రెడీగా ఉండడంతో అది నందు చేతికిచ్చి, ఇక వంశీకన్నీ నువ్వే అర్థం చేసుకొని నడుచుకో అని చెబుతారు. తనకి మనమేం చెప్పక్కర్లేదు అత్తయ్య, అన్నీ తెలుసులేండి అని అంటుంది సరియు. సరే టైం అయింది పంపించండి అనగానే నందుని తీసుకువెళ్ళి లోపలికి పంపించి, మేమందరం డోర్ బయట లాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం, మీ దగ్గర ఇంకో కీ ఉంది కదా అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గుమ్మం దగ్గర ఆగిపోయిన నందుని చూసి, నా అల్లరి రాక్షసి అక్కడే ఉందేంటి, నడవలేకపోతుందా, ఎత్తుకొని తీసుకురావాలా అని వంశీ అల్లరిగా అడుగుతాడు. ఏం అవసరం లేదు అని వంశీ ముందుకి వెళుతుంది నందు. తన చేతిలో ఉన్న గ్లాస్ తీసి పక్కన పెట్టి నందుని గాఢంగా హత్తుకుంటాడు. థ్యాంక్ యూ నందు, ఒంటరిగా ఉన్న నా లైఫ్లోకి వచ్చి నాకు ఇంత ఆనందాన్ని ఇస్తున్నందుకు, జీవితాంతం నాకు తోడుగా నిలబడాలని నా చేయి అందుకున్నందుకు అని ఎమోషనల్గా అంటాడు వంశీ. థ్యాంక్స్ ఏం అవసరం లేదు, ఈ రోజు నుంచి ఇంకెప్పుడు ఒంటరి వాడినని మాత్రం అనకండి. ఇప్పుడు నేనున్నాను, ఇక సంవత్సరం తిరిగేసరికి మిమ్మల్ని నాన్న అని పిలవడానికి ఎవరో ఒకరు వచ్చేస్తారు అని మాట్లాడడం మొదలు పెట్టేస్తుంది నందు. వంశీ నవ్వుతూ చూస్తూ ఉంటే, ఎందుకలా నవ్వుతున్నారు అని అడుగుతుంది. సంవత్సరం లోపు నన్ను నాన్న అని పిలవడానికి ఎవరో ఒకరు రావాలంటే ఇప్పుడు మనం మొదలు పెట్టాలిగా అల్లరిగా అంటాడు వంశీ. అప్పుడు కానీ తను ఏమన్నదో స్ట్రైక్ అవ్వగానే సిగ్గుతో తల వంచేసుకుంటుంది నందు. నా నందు కూడా సిగ్గుపడుతుందా అని వంశీ అనగానే తల వంచుకొనే పక్కనున్న పాల గ్లాస్ తీసి వంశీ చేతికి అందిస్తుంది. ఫస్ట్ నువ్వు అని నందు నోటి దగ్గర పెడతాడు గ్లాస్. నందు కొంచెం తాగగానే తను కూడా తాగేసి గ్లాస్ పక్కన పెట్టి, మరి నన్ను నాన్న అని పిలిపించే కార్యక్రమాన్ని మొదలు పెడదామా అని కొంటిగా నందు చెవి దగ్గర చిన్నగా అంటాడు వంశీ. సిగ్గుగా వంశీ గుండెల మీద వాలిపోతుంది నందు. అందరినీ కోల్పోయి ఒంటరిగా ఉన్న వంశీ జీవితంలోకి నేనున్నాను, నీకు కడవరకు నీతో ఉంటాను అని ప్రమాణం చేసి
తనని నమ్మి వచ్చిన నందుని ఆ రాత్రి తనలో ఐక్యం చేసుకుంటాడు. తన ప్రేమ తనకి దక్కుతుందో లేదో అని భయపడిన నందు ఇవాళ ఆ ప్రేమ తనకి సొంతమయ్యేసరికి ఆనందంగా తన ప్రేమను పూర్తిగా అందిస్తూ వంశీలో ఐక్యమైపోతుంది నందు. ఉదయాన్నే లేచి భువి దీపం పెట్టి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నా దేవు కోరిక ఈరోజు తీరబోతుంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా తను అనుకున్న పనులన్నీ జరిగేలా చూడు స్వామి. నా దేవుకి పెట్టాల్సిన కష్టాలన్నీ ఎప్పుడో పెట్టేశావు. ఇక ముందు తనకి సంతోషాల్ని మాత్రమే ఇవ్వు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బయటికి వస్తుంది. అప్పటికే రెడీ అయిపోయి కిందకొచ్చిన దేవుని చూసి అదేంటి అప్పుడే బయలుదేరావు అని అడుగుతుంది. ముందు వెళ్ళి కొన్ని పనులు చూసుకోవాలి కదా, ఆ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళాలి కదా అని అంటాడు దేవ్. మేము కూడా వస్తామంటే వద్దంటున్నారు. అక్కడ ఏం జరిగిందో మాకెలా తెలుస్తుంది? మాకేమైనా లైవ్ వస్తుందా అని అడుగుతుంది భువి. కోర్టులో విషయాలు లైవ్ రావు కానీ ఆ మోహన్ మాట్లాడే మాటలు మాత్రం లైవ్ వస్తాయి. ఆ ఏర్పాట్లు నేను చేసేసాను. కూర్చొని వాళ్ళకి చూపించు. కోర్టులో జరిగేది మొత్తం కిషోర్ నీకు చూపిస్తాడు అని అక్కడెవరూ లేకపోవడంతో భువి నుదుటిన ముద్దు పెట్టి ఇంక నేను బయలుదేరుతాను అనగానే టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతారా అని అంటుంది. బయట తింటానులే. సంతోషంగా మధ్యాహ్నం లంచ్ చేద్దాం. అందరం బిర్యానీ వండుకో అని నవ్వుతూ చెబుతాడు దేవ్. ఓకే మరి, ఆల్ ద బెస్ట్. నువ్వు అనుకున్నట్లే అన్నీ జరగాలి అని అంటుంది భువి. నువ్వు అన్నావుగా, అన్నీ అలాగే జరుగుతాయిలే, బాయ్ అని చెప్పి తన తండ్రి ఫోటో ముందు నుంచొని నువ్వు తప్పు చేయలేదని ప్రపంచానికి తెలియబోతోంది నాన్న. ఎవరైతే నింద వేశారో వాళ్ళే నీ తప్పు లేదని చెప్పబోతున్నారు అని తండ్రి ఫోటో ఒక నిమిషం అలాగే చూసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు దేవ్. కోర్టుకు వెళ్ళే టైం అయిపోవడంతో మోహన్ని ఉమని తీసుకొని స్టేషన్ నుంచి బయలుదేరుతారు. ఒక్క సెషన్కే ఉమ మొహం అంతా వాడిపోయినట్లు అయిపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి మనిషి మొహమే మారిపోయింది. ఒంట్లో నీరసం, అడుగులు తడబడుతున్నాయి. అలాగే వచ్చి వెహికల్లో కూర్చుంటుంది. ఇన్నేళ్ళు ఆమెతో జీవనం సాగించిన మోహన్ కనీసం తన వైపు చూడడానికి కూడా ఇష్టపడలేదు. వెహికల్లో కూర్చున్నా కూడా తన వైపు చూడలేదు మోహన్. అప్పటికే మోహన్ కేసు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయబోయాడు అని లేడీ కానిస్టేబుల్ ద్వారా తెలుసుకున్న ఉమ ఎట్టి పరిస్థితుల్లో మోహన్ని బయటికి వెళ్ళనివ్వకూడదని డిసైడ్ అవుతుంది. అలా మోహన్ ప్లాన్ ఉమకి తెలిసేలా చేసింది కూడా దేవునే. వెహికల్ కోర్టు వైపుకి ప్రయాణం అయ్యింది. దేవ్ కిషోర్ కలిసి సుహాసిని ఉన్న ప్లేస్కి వెళ్ళి ఆమెను తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. కిషోర్ ముందుగానే మీడియా అందరికీ ఫోన్ చేసినప్పుడు మోహన్ని మీరు ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు అని చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లీక్ చేసేస్తాడు. దాన్ని బట్టి వాళ్ళు అనుకున్న ప్రశ్నలే మీడియా వాళ్ళు అడగాలని దేవ్ ప్లాన్. దానితో మీడియా వాళ్ళు మోహన్ ఏమేం అడగాలో ముందుగానే ప్రిపేర్ అయిపోతారు. కేసు వాపస్ తీసుకుంటానని మరి నన్నెందుకు సార్ తీసుకువెళ్తున్నారు అని అడుగుతుంది సుహాసిని. నీకు న్యాయం జరగొద్దా అంటాడు దేవ్. ఇప్పటికైనా మీ నాన్నగారికి న్యాయం జరుగుతున్నప్పుడు నన్ను కాపాడారు, నా బిడ్డను కాపాడారు, మాకు ఏ లోటు రాకుండా కూడా సెట్ చేశారు. ఇక నాకు న్యాయం జరగపోతే ఏమైంది సార్? అయినా ఏం న్యాయం జరుగుతుంది? కాలిపోయిన నా శరీరం మళ్ళీ మామూలుగా మారిపోతుందా? మహా అయితే అతనికి శిక్ష వేస్తారు, అంతకు మించి ఇంకేమి ఉంటుంది? మీ నాన్నగారికి మంచి జరుగుతున్నప్పుడు నాకు న్యాయం జరగకపోయినా నష్టం లేదు కదా సార్. మా నాన్నగారికి మంచి జరుగుతుందిలే, అలా అని నీకు జరిగిన అన్యాయానికి ఊరికినే వదలడం కరెక్ట్ కాదు కదా. అది కోర్టు వాళ్ళు చేయకపోయినా జనాలు చేయాలి కదా సన్మానం. అందుకే నువ్వేం చేయాలంటే అని తనేం చేయాలో చెప్తాడు దేవ్. ఇవాళ వాడిని రాళ్లతో కొట్టించే ప్రోగ్రాం పెట్టావుగా అని నవ్వుతాడు కిషోర్. నా తండ్రి మీద అప్పుడు మహిళా సంఘాల వల్ల అలాగే రాళ్ళు విసిరారా, అది ఎలా మర్చిపోతాను. నా తండ్రి అనుభవించిన ప్రతి బాధ వాడు అనుభవించాలి, అప్పుడే నా మనసుకి ప్రశాంతత అని అంటాడు దేవ్. అన్నీ జరుగుతాయిలే,
నువ్వు ప్లాన్ వేసావంటే అది జరిగి తీరుతుంది కదా అంటాడు కిషోర్. కోర్టు దగ్గరికి రాగానే ముందుగానే సిఐకి ఒక వ్యాన్ ఏర్పాటు చేయమని చెబుతాడు దేవ్. కరెక్ట్గా ఎప్పటికి బయటికి రావాలో చెప్పి అందులోకి సుహాసిని పంపిస్తారు. సుహాసిని అందులోకి వెళ్ళగానే దేవ్, కిషోర్ కారులోనే కూర్చొని మోహన్ వాళ్ళు వచ్చే దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ధీరస్ కారు కూడా వచ్చి అక్కడ ఆగుతుంది. ఆ కారు చూసి వీళ్ళెందుకు వచ్చారా ఇక్కడికి అని కిషోర్ని అడుగుతాడు దేవ్. కారులో నుంచి దిగుతున్న వంశీ ధీరజ్ని చూసి నాకు కూడా తెలీదు ఎందుకొచ్చారనేది అంటాడు కిషోర్. దేవ్ కారు దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేయగానే అన్లాక్ చేస్తాడు దేవ్. వెంటనే డోర్ తీసుకొని కారులోకి ఎక్కి కూర్చుంటారు ఇద్దరు. ఏంటి శోభనం పెళ్ళికొడుక, ఉదయాన్నే వచ్చేసావు, రెస్ట్ తీసుకోవచ్చు కదా అని వంశీతో. రాత్రికి తమరికి పనుంది కదా, పగలంతా రెస్ట్ తీసుకోవాలి కదా, తీసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ధీరస్తో కిషోర్ టీజింగ్గా అంటాడు. ఈరోజే కదా ఫైనల్ జడ్జిమెంట్, ఆ మనిషికి శిక్ష పడడం నేను చూడాలని వచ్చాను, నాతో పాటు ఈడు కూడా వచ్చాడు అని అంటాడు ధీరజ్. ఇప్పుడు బావయ్యాడు బాబు, రెస్పెక్టివ్ ఇంటల్లుని పట్టుకొని వాడు వీడు అంటున్నావేంటి అని అంటాడు కిషోర్. ఇస్తున్నా వద్దన్నది వాడేలే, అందుకే ఇవ్వడం మానేశాను అని మాట్లాడుకుంటూ ఉండగా మీడియా వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇదేంటి మీడియా వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఎక్కడన్నా ఏదన్నా విషయం ఉందంటే మాత్రం ముందు వచ్చేస్తారు కదా వీళ్ళు అని ధీరజ్ అనగానే వాళ్ళు రావడానికి కారణం దేవ్, ఎలాగో వచ్చారుగా, జరగబోయేది చూడండి అని అంటాడు కిషోర్. అన్నయ్య ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు, అయితే చూడాల్సిందే, వచ్చి మంచి పనే చేశానైతే అని ధీరజ్ అంటుండగా మోహన్ వాళ్ళున్న వెహికల్ లోపలికి ఎంటర్ అవుతుంది. కథ కొనసాగుతుంది. మరి ధీరజ్ ఇన్నాళ్ళ కల నెరవేరుతుందా, తన తండ్రి ఏ తప్పు చేయలేదని ప్రపంచానికి తెలుస్తుందా? అది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.